ప్రీవియస్ లెక్చర్‌లో మనం వెబ్ పేజెస్‌లో యాడ్ చేసే కంటెంట్‌ని స్టైల్ చేయడం కోసం యూజ్ చేసే డిఫరెంట్ ఫాంట్ అండ్ టెక్స్ట్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసాం. ఈ లెక్చర్‌లో సీఎస్ఎస్‌లో యూజ్ చేసే అదర్ మోస్ట్ కామన్‌లీ యూజ్డ్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఎలిమెంట్స్‌ని స్టైల్ చేయడం కోసం యూజ్ చేసే అదర్ ప్రాపర్టీస్ లైక్ దానికి షాడో ఎఫెక్ట్స్ ప్రొవైడ్ చేయడం ఆర్ ఇమేజెస్‌కి ఫిల్టర్ ప్రాపర్టీస్ యాడ్ చేయడం ఆర్ బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీస్ లైక్ బ్యాక్‌గ్రౌండ్ ఆరిజిన్, బ్యాక్‌గ్రౌండ్ క్లిప్ ఆర్ అదర్ బార్డర్ ప్రాపర్టీస్ లైక్ బార్డర్ రేడియస్, బార్డర్ కొలాప్స్ ఇవన్నీ కూడా ఈ సెక్షన్‌లో డిస్కస్ చేస్తాం. సో, ఈ పర్టిక్యులర్ లెక్చర్‌లో మనం బాక్స్, షాడో అండ్ ఫిల్టర్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో, మనం ప్రీవియస్ లెక్చర్‌లో క్రియేట్ చేసిన text.html ఫైల్‌ని రీనేమ్ చేసి other_properties.html ఆర్ దాన్ని సేవ్ చేసుకొని ఒక న్యూ ఫైల్ otherproperties.html అని కూడా క్రియేట్ చేయొచ్చు. Ctrl+B అండ్ దీంట్లో ఉండే స్టైల్ ఆప్షన్స్ అన్నీ క్లియర్ చేసి టైటిల్‌లో అదర్ CSS ప్రాపర్టీస్ అండ్ దీంట్లో మనం యాడ్ చేసిన ఎలిమెంట్స్ ఒక h1 ట్యాగ్ అదర్ CSS ప్రాపర్టీస్ 3 పారాగ్రాఫ్స్ wrapped in a section అండ్ ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్. సో, దీనికి షో ప్రివ్యూ. దేర్ యూ గో. సో, మనం దీంట్లో డిస్కస్ చేసే ఫస్ట్ ప్రాపర్టీ బాక్స్ షాడో. సో, మనం టెక్స్ట్ షాడో గురించి డిస్కస్ చేసినప్పుడు దాంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాల్యూస్‌ని యాడ్ చేసాం అండ్ అది టెక్స్ట్‌లో ఉండే ఎవ్రీ క్యారెక్టర్‌కి ఒక షాడో అనేది క్రియేట్ చేస్తుంది. సిమిలర్ టు దాట్ ఒక ఎలిమెంట్‌కి యాజ్ అ హోల్ షాడో ప్రొవైడ్ చేయడం కోసం మనం బాక్స్ షాడో అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో, ఫర్ ఇన్స్టెన్స్ సెక్షన్‌కి అగైన్ డిస్‌ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ అని యాడ్ చేసి అండ్ గ్యాప్ 1 rem టెక్స్ట్ అలైన్ జస్టిఫై ఆ కాలమ్స్‌కి క్లియర్ ఇండికేషన్ కనిపించడం కోసం ఆర్ గ్యాప్ నెక్స్ట్ పారాగ్రాఫ్స్‌కి ప్యాడింగ్ 2 rem ఆర్ ఇది రిమూవ్ చేసి ఈ సెక్షన్‌లో 3 పారాగ్రాఫ్స్‌ని కూడా ఒక కార్డ్ స్టైల్ క్రియేట్ చేయడం కోసం ఈచ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్‌లో ఒక ఇమేజ్ యాడ్ చేద్దాం. సో, $/మీడియా మీడియాలో ఫస్ట్ వన్ పెయింటింగ్ అండ్ దీంట్లో ఇమేజ్ ./మీడియా ఫోటో థర్డ్ పారాగ్రాఫ్‌లో కూడా ./మీడియా అనదర్ ఫోటో. ఇప్పుడు అన్ని ఇమేజెస్‌కి కూడా సిమిలర్ విడ్త్ అప్లై చేసి విడ్త్ లెట్స్ సే 5 rem or slightly more 10 rem and there you go. or అన్నిటికీ ఫిక్స్డ్ హైట్ ప్రొవైడ్ చేస్తే there you go. నౌ వీటికి ఎండ్‌లో బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తే పారాగ్రాఫ్ అనేది నెక్స్ట్ లైన్‌కి షిఫ్ట్ అవుతుంది. బ్రేక్. సో, మనం బాక్స్ షాడో ప్రాపర్టీ యూజ్ చేసి ఎలిమెంట్స్‌కి షాడో ఎఫెక్ట్స్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు. అవి ఎలిమెంట్స్‌ని మన వెబ్ పేజెస్‌లో ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ స్టాండ్ అవుట్ అయ్యేలాగా ఒక 3D ఎఫెక్ట్ టైప్‌లో క్రియేట్ చేస్తుంది. సో, దీనికి మనం యూజ్ చేసే సింటాక్స్ సో, కంప్లీట్ పారాగ్రాఫ్ ఎలిమెంట్‌కి ఫస్ట్ ఒక మార్జిన్ అప్లై చేసి లెట్స్ సే 1 rem దీనికి బాక్స్ షాడో అనే ప్రాపర్టీ యూజ్ చేసి సో, బాక్స్ షాడోకి మనం యూజ్ చేసే సింటాక్స్ ఏంటి అంటే ఫస్ట్ horizontal offset similar to text shadow first horizontal offset then vertical offset తర్వాత blur radius బట్ బాక్స్ షాడోలో మనం యాడ్ చేసే ఒక అడిషనల్ వాల్యూ స్ప్రెడ్ రేడియస్ దెన్ ఫైనలీ కలర్ అండ్ ఇంకొక అడిషనల్ వాల్యూ ఇన్సెట్. సో, దీంట్లో ఈ ఒక్కొక్క వాల్యూ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బాక్స్ షాడో. సో, హారిజాంటల్ ఆఫ్సెట్, వర్టికల్ ఆఫ్సెట్, బ్లర్ రేడియస్ అండ్ కలర్ ఈ 4 వాల్యూస్ మనం టెక్స్ట్ షాడోకి ఆల్రెడీ యూజ్ చేసాం అండ్ అవి ఇక్కడ కూడా సిమిలర్‌గా వర్క్ అవుతాయి. సో, హారిజాంటల్ ఆఫ్సెట్ అంటే షాడో ఎలిమెంట్‌కి హారిజాంటలీ టు ద రైట్ సైడ్ ఎంత డిస్టెన్స్ మూవ్ అవ్వాలి అండ్ వర్టికల్లీ అంటే టువర్డ్స్ ద బాటమ్ ఎంత డిస్టెన్స్ మూవ్ అవ్వాలి అండ్ బ్లర్ రేడియస్ అంటే దాని షార్ప్నెస్ ఎంత ఉండాలి అండ్ కలర్ షాడో కలర్. సో, లెట్స్ సే 2 pixel టు ద రైట్ 2 pixel టు ద బాటమ్. సో, బై డిఫాల్ట్ మనం కలర్ ప్రొవైడ్ చేయకపోయినా బ్లర్ రేడియస్ ప్రొవైడ్ చేయకపోయినా అది 0 pixel అండ్ బ్లాక్ కింద కన్సిడర్ చేస్తుంది. దీన్ని మనం మోడిఫై చేయడం కోసం బ్లర్ రేడియస్ 5 pixel అండ్ దెన్ కలర్ లైట్ గ్రే. దేర్ యూ గో. సో, ఇలాగా ఒక కంప్లీట్ ఎలిమెంట్‌కి మనం షాడో ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామో అది దానికి ఒక 3D ఎఫెక్ట్ లాగా ప్రొవైడ్ చేస్తుంది. సో, దీనికి మనం ప్యాడింగ్ 1 rem ప్రొవైడ్ చేస్తే నౌ దీంట్లో స్ప్రెడ్ రేడియస్ అంటే ఏంటి అంటే సో, ఇక్కడ షాడో అనేది 2 pixel టు ద రైట్ అండ్ 2 pixel టు ద బాటమ్ మూవ్ అవుతుంది. దీనికి మనం నెగెటివ్ వాల్యూస్ క్రియేట్ చేసి ఆపోజిట్ డైరెక్షన్‌లో కూడా మూవ్ చేయొచ్చు. -2 అండ్ ఇది టువర్డ్స్ ద టాప్ అండ్ టువర్డ్స్ లెఫ్ట్ మూవ్ అయింది. యాజ్ యూ కెన్ సీ. ఇక్కడ స్ప్రెడ్ రేడియస్ అంటే షాడో అనేది ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలి అని. సో,
2 పిక్సెల్ దగ్గర షాడో స్టార్ట్ అవుతుంది. బట్ అది ఎక్కడి వరకు, ఎంత డిస్టెన్స్ ఆర్ ఎంత లెంత్ వరకు స్ప్రెడ్ అవ్వాలి అనేది మనం స్ప్రెడ్ రేడియస్ ప్రొవైడ్ చేస్తాం. సో ఫర్ ఇన్స్టెన్స్ 10 పిక్సెల్. సో ఆ 2 పిక్సెల్ దగ్గర నుంచి 10 పిక్సెల్ వరకు అది స్ప్రెడ్ అవుతుంది. ఆర్ 20 పిక్సెల్. దేర్ యూ గో. 5 పిక్సెల్. సో స్ప్రెడ్ రేడియస్ అనేది షాడో ఎలిమెంట్ నుంచి ఎంత వరకు స్ప్రెడ్ అవ్వాలి అనేది మనకి స్ప్రెడ్ రేడియస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇది 10 పిక్సెల్. ఆర్ ఇన్ కేస్ మనం స్ప్రెడ్ రేడియస్ ప్రొవైడ్ చేయకపోతే బై డిఫాల్ట్ అది 0 కింద కన్సిడర్ చేస్తుంది అండ్ మనకి ఒక బేసిక్ షాడో ఎఫెక్ట్ ఉంటుంది. దీంట్లో మనకి ఒక ఫైనల్ వాల్యూ ఇన్సెట్ ఆర్ అవుట్సెట్. సో అవుట్సెట్ అనేది డిఫాల్ట్ వాల్యూ, అంటే ఎలిమెంట్కి బయటన మనకి షాడో ప్రొవైడ్ అవుతుంది. బట్ ఇన్సెట్ విత్ ఇన్ ద ఎలిమెంట్ షాడో ప్రొవైడ్ చేస్తుంది. సో అది ఎలిమెంట్కి ఒక డెప్త్ని ప్రొవైడ్ చేస్తుంది. సో షాడో ఎలిమెంట్ స్టాండ్ అవుట్ అయ్యేలా చేస్తే ఇన్సెట్ షాడో ఎలిమెంట్కి ఒక డెప్త్ని ప్రొవైడ్ చేస్తుంది. సో యాజ్ యూ కెన్ సీ హియర్. సో హారిజాంటల్ ఆఫ్సెట్ అండ్ వర్టికల్ ఆఫ్సెట్ అంటే షాడో పొజిషన్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. బ్లర్ అనేది షాడో సాఫ్ట్నెస్ ఆర్ షార్ప్నెస్కి యూజ్ చేస్తాం. స్ప్రెడ్ రేడియస్ అనేది షాడోని ఎక్స్పాండ్ చేయడానికి ఆర్ కాంట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ కలర్ ప్రాపర్టీ షాడో కలర్ ప్రొవైడ్ చేయడానికి. ఫైనలీ ఇన్సెట్ ఇన్నర్ షాడో ఆర్ అవుటర్ షాడో డిటర్మిన్ చేయడం కోసం ఇన్సెట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో ఇది బాక్స్ షాడో ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ ఫిల్టర్. ఫిల్టర్ అనేది మోస్ట్ కామన్లీ మనం ఇమేజెస్ కోసం యూజ్ చేస్తాం. ఇది అదర్ ఎలిమెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ మోర్ ప్రామినెంట్లీ ఇది ఇమేజెస్ మీద మనకి దీని డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఫిల్టర్ ప్రాపర్టీకి మనం సింగిల్ వాల్యూ ప్రొవైడ్ చేయొచ్చు ఆర్ మల్టిపుల్ వాల్యూస్ టుగెదర్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. బట్ దీంట్లో యాక్సెప్టెడ్ వాల్యూస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఫిల్టర్ ప్రాపర్టీ బ్లర్. సో మనం షాడోలో ఎలా అయితే బ్లర్ రేడియస్ ప్రొవైడ్ చేసామో అలానే ఇమేజ్ ఆర్ ఎలిమెంట్ బ్లర్ ఆర్ షార్ప్నెస్ని డిసైడ్ చేయడం కోసం ఈ బ్లర్ అనే ఫిల్టర్ ప్రాపర్టీ మనం యూస్ చేయొచ్చు. దీనికి లెంత్ యూనిట్స్లో మనం వాల్యూ ప్రొవైడ్ చేస్తాం, లైక్ పిక్సెల్స్, రెమ్స్ ఆర్ ఈఎమ్స్. సో ఈ కేస్లో లెట్స్ సే 3 పిక్సెల్. సో ఇమేజ్ కంప్లీట్ బ్లర్ అవుతుంది. 1 పిక్సెల్ బ్లర్నెస్ రెడ్యూస్. సో బై డిఫాల్ట్ ఫిల్టర్ ప్రాపర్టీ బ్లర్ అనేది ఎప్పుడు 0 పిక్సెల్లో ఉంటుంది. వన్స్ మనం వాల్యూ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ ఆ ఎలిమెంట్ బ్లర్నెస్ అనేది పెరుగుతుంది. సో ఫిల్టర్లో నెక్స్ట్ ప్రాపర్టీ బ్రైట్నెస్. ఫిల్టర్ బ్రైట్నెస్ కూడా మనం పర్సంటేజెస్లో ప్రొవైడ్ చేస్తాం. సో ఇమేజ్ ఆర్ ఎలిమెంట్ బ్రైట్నెస్ని ఎన్హాన్స్ చేయడానికి ఆర్ ఇంక్రీజ్ చేయడానికి మనం పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయాలి. సో బై డిఫాల్ట్ ఇది 100% ఉంటుంది. ఇది డిఫాల్ట్ వాల్యూ. సో దీన్ని ఇంక్రీజ్ చేయడం కోసం మనం దీని వాల్యూని పెంచొచ్చు. దేర్ యూ గో. దిస్ ఇస్ 10%. సో కంప్లీట్ డార్క్ ఆర్ 0% కంప్లీట్ బ్లాక్, 50% అండ్ 100% అనేది డిఫాల్ట్ వాల్యూ. సో ఫిల్టర్లో ఉండే నెక్స్ట్ ప్రాపర్టీ గ్రే స్కేల్. ఫిల్టర్ గ్రే స్కేల్. సో గ్రే స్కేల్ అనేది ఇమేజెస్ని బ్లాక్ అండ్ వైట్ టోన్లో మారుస్తుంది. సో ఈవెన్ ఇఫ్ మనం వాల్యూ ప్రొవైడ్ చేయకపోయినా ఇమీడియట్లీ ఇమేజెస్ అనేవి బ్లాక్ అండ్ వైట్కి చేంజ్ అవుతున్నాయి. సో వీటికి డిఫాల్ట్ వాల్యూ 0%. అది డిఫాల్ట్ ఇమేజెస్ ఎలా కనిపిస్తాయి. వీటికి 100% ప్రొవైడ్ చేస్తే కంప్లీట్ ఒక గ్రే స్కేల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అండ్ 0 నుంచి యాజ్ ద వాల్యూ ఇంక్రీజెస్ మనకి ఆ కలర్ డిఫరెన్స్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ 70, 80, 90 అండ్ ఫైనలీ 100. దేర్ యూ గో. అండ్ 100 తర్వాత మీరు ఎంత ఎక్కువ వాల్యూ ఇచ్చినా కూడా ఈ గ్రే స్కేల్ అనేది కన్వర్ట్ అవ్వదు. సో ఫిల్టర్లో దెర్ ఆర్ అదర్ వాల్యూస్ లైక్ సిపియా, సాచురేషన్ ఎక్సెట్రా. బట్ వీటిలో మనం మోస్ట్ కామన్లీ యూస్ చేసేది ఐదర్ బ్లర్ వాల్యూ ఆర్ గ్రే స్కేల్ వాల్యూ. అండ్ ఫిల్టర్ ప్రాపర్టీ అనేది మనం కామన్లీ యూస్ చేసేది ఇమేజెస్కి. సో ఎలిమెంట్స్కి డ్రాప్ షాడో అనేది మనం ఈ డ్రాప్ షాడో వాల్యూ ప్రొవైడ్ చేసి చేయొచ్చు. దీనికి పెరెంథసిస్లో మనం యాడ్ చేసే వాల్యూస్ బాక్స్ షాడోకి సిమిలర్గా ఉంటాయి. అదర్ దెన్ స్ప్రెడ్ రేడియస్ అండ్ ఇన్సెట్ వాల్యూ, ఈ రెండు కాకుండా మిగతా అన్ని వాల్యూస్ సిమిలర్గా వర్క్ అవుతాయి. హారిజాంటల్ ఆఫ్సెట్, వర్టికల్ ఆఫ్సెట్, బ్లర్ రేడియస్ అండ్ కలర్, ఈ 4 వాల్యూస్ మనం డ్రాప్ షాడో కూడా ప్రొవైడ్ చేస్తాం.
సో ఇమేజ్కి డ్రాప్ షాడో ప్రొవైడ్ చేసి చూద్దాం. 5 పిక్సెల్ హారిజాంటల్ ఆఫ్సెట్, 5 పిక్సెల్ వర్టికల్ ఆఫ్సెట్, 5 పిక్సెల్ బ్లర్ రేడియస్. సో బై డిఫాల్ట్ బ్లాక్ షాడో అనేది ఫామ్ అవుతుంది. దీన్ని రెడ్ కింద కన్వర్ట్ చేస్తే దేర్ యూ గో. మనం వర్టికల్ అండ్ హారిజాంటల్ ఆఫ్సెట్స్కి 0 పిక్సెల్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో అది ఎలిమెంట్కి హారిజాంటలీ 5 పిక్సెల్ డిస్టెన్స్ మూవ్ అయినట్టు మనకి షాడో కనిపిస్తుంది. ఆర్ వర్టికల్ ప్రొవైడ్ చేసి హారిజాంటల్ 0 ప్రొవైడ్ చేస్తే ఇమేజ్కి కిందన ఇస్తుంది. ఆల్సో మనం డ్రాప్ షాడో అండ్ బాక్స్ షాడోస్కి బోత్ హారిజాంటల్ అండ్ వర్టికల్ ఆఫ్సెట్స్కి 0 పిక్సెల్ వాల్యూ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ దేర్ యూ గో. సో ఇక్కడ మనం బ్లర్ రేడియస్ కనుక హై పిక్సెల్ ప్రొవైడ్ చేస్తే లైక్ మేబీ 10 ఆర్ 20 పిక్సెల్, మనకి ఇమేజ్కి ఆల్ 4 సైడ్స్ ఒక బార్డర్ లాగా మనకి షాడో అనేది ఫామ్ అవుతుంది. సిమిలర్లీ బాక్స్ షాడోకి కూడా వర్టికల్ అండ్ హారిజాంటల్ ఆఫ్సెట్ 0 చేస్తే అండ్ ఇన్సెట్ రిమూవ్ చేసి, సో యాజ్ యూ కెన్ సీ మనకు ఒక బార్డర్ ఫామ్ అయింది. సో దీంట్లో బ్లర్ రేడియస్ ఇంక్రీజ్ చేస్తే ఆల్ 4 సైడ్స్ ఒక షాడో ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఆల్సో స్ప్రెడ్ రేడియస్, దేర్ యూ గో. సో ఇది డ్రాప్ షాడో అండ్ బాక్స్ షాడో. బట్ డ్రాప్ షాడో అండ్ బాక్స్ షాడోకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందో మనం చూద్దాం. సో ఫర్ ఇన్స్టెన్స్ నేను అన్ఆర్డర్డ్ లిస్ట్ తర్వాత ఇంకొక పిఎన్జీ ఇమేజ్ యాడ్ చేస్తున్నాను. పిఎన్జీ అంటే దాని బ్యాక్గ్రౌండ్ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇమేజ్ మీడియా ఎలిఫెంట్. సో ఇది మనం కామన్గా ఇమేజ్కి ప్రొవైడ్ చేసాం. సో పారాగ్రాఫ్ ఎలిమెంట్స్కి ఇమేజ్. సో ఇది ఓన్లీ పారాగ్రాఫ్ ఎలిమెంట్ లోపల ఉండే ఇమేజెస్కి ప్రాపర్టీస్ అప్లై చేసినట్టు. సో ఈ పర్టికులర్ ఎలిఫెంట్ ఇమేజ్కి మనం ప్రాపర్టీస్ అప్లై చేయాలి అంటే దానికి సిన్స్ ఇది ఒక యూనిక్ ఎలిమెంట్ కాబట్టి ఈ పర్టికులర్ వెబ్ పేజ్లో దీనికి మనం ఒక ఐడి ప్రొవైడ్ చేయొచ్చు, ఎలిఫెంట్. అండ్ ఐడికి మనం హ్యాష్ ట్యాగ్ సెలెక్టర్ యూస్ చేస్తాం, కర్లీ బ్రేసెస్, విడ్త్ 5 rem ఆర్ స్లైట్లీ మోర్ 10 rem. దేర్ యూ గో. నౌ ఇంకొక ఇమేజ్ మీడియా టైగర్ ఆర్ దీనికి ఐడి టైగర్, హ్యాష్ ట్యాగ్ టైగర్ విత్ 10 rem అండ్ దేర్ యూ గో. సో దీనికి మార్జిన్ రైట్ సో దాట్ ఈ రెండు ఇమేజెస్కి మధ్యలో ఒక కైండ్ ఆఫ్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి ఫస్ట్ ఇమేజ్కి రైట్ మార్జిన్ యాడ్ చేస్తే 5 rem, దేర్ యూ. సో ఇక్కడ బాక్స్ షాడో అండ్ డ్రాప్ షాడోకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో టైగర్ ఎలిమెంట్కి మనం బాక్స్ షాడో ప్రాపర్టీ యాడ్ చేస్తే, సో లెట్స్ సే 0 పిక్సెల్ 0 పిక్సెల్ 10 పిక్సెల్. సో మనం దీనికి స్ప్రెడ్ రేడియస్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఆల్రెడీ మనకు ఒక షాడో అనేది ఫామ్ అయింది. సో 10 పిక్సెల్ స్ప్రెడ్ రేడియస్ అండ్ కలర్ వచ్చేసి yellow. దేర్ యూ గో. ఇప్పుడు సేమ్ షాడో బట్ యూజింగ్ ఫిల్టర్ డ్రాప్ షాడో ప్రాపర్టీ ఎలిఫెంట్కి యాడ్ చేద్దాం. ఫిల్టర్ డ్రాప్ షాడో, సేమ్ వాల్యూస్, దీనికి స్ప్రెడ్ రేడియస్ అండ్ ఇన్సెట్ ప్రాపర్టీస్ యాడ్ చేయడం అవ్వదు. సో 0 పిక్సెల్ 0 పిక్సెల్ 10 పిక్సెల్ RGB or let's say pink 2 పిక్సెల్ 2 పిక్సెల్. సో ఇప్పుడు సిమిలర్లీ ఎలిఫెంట్ ఇమేజ్కి కూడా షాడో యాడ్ చేద్దాం బట్ యూజింగ్ ఫిల్టర్ డ్రాప్ షాడో ప్రాపర్టీ. సో ఫిల్టర్ డ్రాప్ షాడో, దీనికి వాల్యూస్ 5 పిక్సెల్ 5 పిక్సెల్ 5 పిక్సెల్ 5 పిక్సెల్. సో ఆల్రెడీ ఒక బ్లాక్ షాడో అనేది ఫామ్ అయింది. బట్ మీరు కూడా డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. మనం బాక్స్ షాడో ప్రాపర్టీ యూజ్ చేసినప్పుడు ఎంటైర్ ఇమేజ్
ఏదైతే ఒరిజినల్లీ మనం ఇమేజ్ డౌన్లోడ్ చేసామో ఆ ఇమేజ్కి యాజ్ అ హోల్ షాడో అనేది అప్లై అయింది. బట్ ఈ కేస్లో ఓన్లీ సిన్స్ దిస్ ఇస్ ఎ పిఎన్జీ ఇమేజ్, మనకి బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఆ ఇమేజ్ కట్అవుట్కి మాత్రమే ఒక షాడో అప్లై అయింది. సో దీనికి బ్లర్ రేడియస్ 10 pixel ఆర్ లిటిల్ లెస్, 5 pixel, పింక్ ఆర్ రెడ్. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. బాక్స్ షాడో ఎలిమెంట్ యాజ్ అ హోల్కి ఒక షాడోని అప్లై చేస్తుంది. వేరాజ్ సో బాక్స్ షాడో అనేది ఎలిమెంట్కి యాజ్ అ హోల్ ఆ రెక్టాంగులర్ బాక్స్కి బాక్స్ షాడో అప్లై చేస్తుంది. వెరాజ్ ఫిల్టర్ డ్రాప్ షాడో ప్రాపర్టీ అయితే ఎస్పెషలీ ఇన్ కేస్ ఆఫ్ పిఎన్జీ ఇమేజెస్ ఎలిమెంట్లో ఉండే కంటెంట్కి ఒక అవుట్లైన్ లాగా షాడోని అప్లై చేస్తుంది. సో ఇది ఫిల్టర్ డ్రాప్ షాడో ప్రాపర్టీ అండ్ బాక్స్ షాడో ప్రాపర్టీకి డిఫరెన్స్. సో ఫిల్టర్ ప్రాపర్టీలో మనం మల్టిపుల్ ప్రాపర్టీస్ ఒకే డిక్లరేషన్లో కూడా ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ దీనికి ఆల్రెడీ డ్రాప్ షాడో మనం ప్రొవైడ్ చేసాం, బట్ స్పేస్ ఇచ్చి ఇంకొక ఫిల్టర్ ప్రాపర్టీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ లెట్స్ సే గ్రే స్కేల్. సో షాడో అలానే కనిపిస్తుంది బట్ మొత్తం గ్రే స్కేల్కి కన్వర్ట్ అయింది. ఆర్ గ్రే స్కేల్ రిమూవ్ చేసి కాంట్రాస్ట్ 50%, ఇమేజ్ చాలా డల్ అవుతుంది. సో ఆ కలర్ కాంట్రాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. వెరాస్ 100% is the default value, 150% more contrast. సో ఇక్కడ రెడ్ కూడా ఇంక్లూడింగ్ ద డ్రాప్ షాడో యాజ్ అన్ ఇమేజ్ మొత్తం కాంట్రాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది బాక్స్ షాడో అండ్ ఫిల్టర్ ప్రాపర్టీస్. నెక్స్ట్ లెక్చర్లో 2 అదర్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్, ఫ్లోట్ అండ్ ఓవర్ఫ్లో ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం.